వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క పనితీరు ఎలా ఉందంటే, గతంలో వీళ్ళని నమ్మి ఎక్కడా లేని విధంగా అధికారం ఇస్తే వీళ్ళు చేసినది ఏంటంటే, రాష్ట్రాన్ని రాష్ట్రపతి సర్వనాశనం చేసి రాష్ట్ర సంపదను కూడా కొల్లగొట్టి చివరికి ఆ శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎంతో భౌతికమైన ప్రసాదంలో కూడా కల్తీ చేసి రకరకాలైనటువంటి ఇది చేసి ఈరోజు వీరు చేసినటువంటి తప్పుడు పనులన్నీ బయటకు వస్తుంటే దేశ విదేశాల్లో కూడా మహానుభావుడు వెంకటేశ్వర స్వామి దాంట్లో కూడా కల్తీ కలిపినారనేటువంటి ఇది వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని ఊరవలేక వీళ్ళు ఏదో విధంగా కూటమి ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి దీనిని మనము ప్రజల్లోకి చెడు ప్రవర్తనలుగా ఏదో తీసుకెళ్ళినటువంటి ఒక దురాలోచనతో చేసి, అంతేకాకుండా కుల రాజకీయాలు కూడా చేస్తున్నారు. అయ్యా అంబటి రాంబాబు, నువ్వే మాట్లాడడం కాకుండా మన ఏం మాట్లాడావు, చంద్రబాబు నాయుడు గారి తల్లిని కూడా మాట్లాడావు. ఈరోజు మళ్ళీ నీ బిడ్డను తీసుకొచ్చి కులం పేరుతో రాజకీయం చేయిస్తున్నావు. అయ్యా జోగి రమేష్, ఏం మాట్లాడుతున్నావు? నేను వెనుకబడిన తరగతి వాడిని, నన్ను లోకేష్ బాబు ఇబ్బంది పెడుతున్నాడు. అబ్బా చాలా ఇప్పుడే పైనుంచి వచ్చాడు ఆయన సత్యహరిశ్చంద్రుడు శ్రీరామచంద్రుడు జోగి రమేష్ రూపంలో. సిగ్గు శరం లేదా జోగి రమేష్ నీకు? ఆ రోజు అయ్యన్నపాత్ర అరెస్ట్ చేసినాడు, ఆయనది ఏ వర్గం? అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనది ఏ వర్గం? మన కొల్లు రవీంద్ర గారిని నిష్కారణంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయనది ఏ వర్గం? నందం సుబ్బయ్యను, తోట చంద్రయ్యను నిష్కారణంగా రోడ్డుపై చంపితే వాళ్ళది ఏ వర్గం? ఈరోజు బీసీ వర్గాలము అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు శరం మానవత్వం ఉందా జోగి రమేష్? కనీసము బీసీలు గొంతు కోసి బీసీలను సర్వనాశనం చేసింది మీరు, మీ ప్రభుత్వం. ఈరోజు అంబటి రాంబాబు గారేమో మేము కాపు కులస్తులను చెప్పేసి కుటుంబ సభ్యులతో కూడా చెప్పిస్తాడు. ఈరోజు నువ్వు బీసీ కులాన్ని ముందర పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నావు. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని పోయినా మీరు చేసినటువంటి ద్రోహానికి, ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహానికి ఎవ్వరు కూడా మిమ్మల్ని సహించరు. మిమ్మల్ని ఆ రోజు చెప్పాం, శ్రీమన్నారాయణుడు అనేవాడు గొప్పవాడు, ఆ మహానుభావుడు మీరు చేసినటువంటి వికృత చేష్టలకే మిమ్మల్ని 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. ఆ భయభ్రాంతులతో ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి దానితో మీరు చేసిన దోపిడీలు దొంగతనాలు బయటకు వస్తున్నాయని ఒక భయంతో మీరు కుల రాజకీయం కుట్ర రాజకీయం చేస్తున్నారు. అంతేగాని మిమ్మల్ని నమ్మి మళ్ళీ ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు. ఇంతటితో అయినా మీరు బుద్ధి తెచ్చుకొని సక్రమైనటువంటి పద్ధతులు నడిచిపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు, ఈ రాష్ట్రం నుంచి పాల్జోలుతారు.